హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే గ్యారంటీగా ఇప్పుడే హరే కృష్ణ. సో ఈ రోజు మనము భగవద్గీతలో మనము 7వ అధ్యాయంలో 19వ శ్లోకము, చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం గురించి నేర్చుకోవడానికి మనము ప్రయత్నిద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో 19వ అధ్యాయం మనకి చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము, శ్లోకము. 19వ శ్లోకం 7వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. చాలా సార్లు ప్రభుపాద్ గారు ఈ యొక్క శ్లోకాన్ని మనకి కోట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ యొక్క శ్లోకంలో మనకి ఏం నేర్చుకుంటున్నాము? కృష్ణుడికి మనము శరణాగతి పొందడం అనేటువంటిదే ఈ యొక్క జ్ఞానము యొక్క చిట్ట చివరి గమ్యము. జ్ఞానము చేయడం ద్వారా మనకి చిట్ట చివరి గమ్యం ఏమిటి? కృష్ణుడిని పొందడం అనేటువంటిది. సో శ్లోకంలోకి వెళ్ళిపోదాము. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సదుర్లభః. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞానవంతుడైన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. సో భక్తి అనేటువంటిది, శుద్ధ భక్తి అనేటువంటిది ఎంతటి అరుదైనటువంటి విషయము, చాలా రేర్ అన్నమాట శుద్ధ భక్తి పొందడం అనేటువంటిది. 7వ అధ్యాయంలో కూడా మనం చూసాం. 3వ శ్లోకంలో స్వామి చెప్పారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఎంతో మంది, కొన్ని లక్షల మంది ఉంటే కనుక అందులో కొంతమంది మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మికత వైపు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు వెళ్ళడానికి. వాళ్ళలో కూడా చాలా చాలా కొంతమంది మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతారు. అంటే కృష్ణుడి గురించి యథార్థంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళు చాలా చాలా రేర్, అరుదు.
దొరకడం చాలా చాలా కష్టం. సో అక్కడ కూడా మనకి 3వ శ్లోకంలో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే, చాలా కొన్ని లక్షల కోట్ల మందిలో ఒక్కళ్ళు మాత్రమే దొరుకుతారని చెప్తున్నారు. ఇక్కడ కూడా స్వామి అదే చెప్తున్నారు, సుదుర్లభ. లాస్ట్ లో చెప్పారు ఏం సమహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ముడు దొరకడం అనేటువంటిది, ఎవరు ఆ మహాత్ముడికి ఏం తెలుస్తుంది? వాసుదేవ సర్వమితి, మొత్తం అంతా కూడా వాసుదేవుడే అనేటువంటిది తెలియడమే కాదు, ఆ విధంగా చూడగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. అటువంటి మహాత్ముడు చాలా చాలా అరుదు అన్నమాట. సో ఈ సెక్షన్ లో మనకి ఈ పర్టికులర్ సెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడు మొత్తము ఉదారది అంటే ఉదాత్తులు, మ్యాగ్నానిమస్ అయిన వాళ్ళు ఉంటారు, నలుగురు ఉంటారని చెప్పి 4 రకాలైనటువంటి భక్తులు ఎవరి దగ్గరికి వస్తారు? శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వస్తారు అని చెప్పారు మనకి. సో ఎవరు వాళ్ళు 4 రకాలైనటువంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాలైనటువంటి భక్తులు నా దగ్గరికి వస్తారు అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఎవరంటే వాళ్ళు? ఆర్ధో అంటే కనుక ఆర్తో అంటే కనుక కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. రెండవది జిజ్ఞాసు, ఇంక్విజిటివ్, ఏముంది అని చెప్పి తెలుసుకుందాము, ఏంటో ఇది అని చెప్పి తెలుసుకుందాం అనేటువంటిది వచ్చేవాళ్ళు అనమాట. సో తెలుసుకుంటే నాకేమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు అనమాట. మూడవ వాళ్ళు ఏంటి? అర్ధ అంటే ధనాన్ని ఆశించి వచ్చేటువంటి వాళ్ళు. నాలుగవది ఎవరు? జ్ఞాని, శ్రీకృష్ణ భగవానుడి గురించిన జ్ఞానం తెలుసుకోవాలి అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు. ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. సో భక్తిలో కూడా మనకి చాలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడి ముందు వెళ్తున్నారు, నమస్కరిస్తున్నారు, టెంపుల్ కు వెళ్తున్నారు అంటే కనుక అందరూ భక్తులు, అందరూ ఒకే స్థాయిలో ఉన్నారు అని కాదనమాట. సో ఆ భక్తిలో కూడా చాలా చాలా స్థాయిలు ఉంటాయన్నమాట. సో మొట్టమొదటిది అంటే కనుక స్టార్టింగ్ స్టేజ్, తక్కువ స్థాయి ఏమిటి అంటే కనుక గుణీభూత భక్తి. గుణీభూత భక్తి అంటే కనుక వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా, కర్మ, జ్ఞాన, యోగ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ గుణీభూత భక్తిలో ఏంటంటే కనుక వాళ్ళకి యొక్క కర్మ భక్తి మిశ్ర కర్మ, భక్తి మిశ్ర జ్ఞాన, భక్తి మిశ్ర యోగ, ఇవన్నీ కూడా గుణీభూత భక్తులు అన్నమాట. అంటే అందులో ఎక్కువ ఏముంటుంది? మిగతా కాంపోనెంట్ అంతా ఎక్కువ ఉంటుంది. భక్తి 1% ఉంటే మిగతాది 99% ఉంటుంది. భక్తి 1% ఉంటే కనుక కర్మ 99 ఉంటుంది. భక్తి 1% ఉంటే జ్ఞాన 99 ఉంటుంది. భక్తి 1% ఉంటే యోగ 99% ఉంటుంది. సో దీన్ని ఏమంటారు? గుణీభూత భక్తి అంటారు. ఇది తక్కువ రకం స్థాయి అన్నమాట. తర్వాత దానికంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏమిటి? ప్రధానీభూత భక్తి. ప్రధానీభూత భక్తి అంటే కనుక ఏమిటి? ఇందులో భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ కర్మ, జ్ఞాన, యోగ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. 99% భక్తి ఉంటే కనుక కర్మ ఒక 1% ఉంటుంది. 99% భక్తి ఉంటే కనుక జ్ఞానం ఒక 1% ఉంటుంది. 99% భక్తి ఉంటే కనుక 1% ఏముంటుంది? యోగం ఉంటుంది. వాటిని ఏమంటారు? భక్తి మిశ్ర కర్మ, భక్తి మిశ్ర జ్ఞాన, భక్తి మిశ్ర యోగ అని అంటారు. సో వీటికంటే కూడా అత్యున్నతమైనటువంటి భక్తి ఏమిటి? కేవల భక్తి, ఓన్లీ శుద్ధ భక్తి అన్నమాట. ఇందులో ఇంకేమీ ఉండదు. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
మొట్టమొదటిది మనం ఏం చెప్తున్నాం, గుణీభూత భక్తి. గుణీభూత భక్తి అంటే కనుక ఒక గిన్నెలో పసుపు తీసుకున్నారు మీరు. పసుపులో ఏం చేశారు, ఒక 5-6 చుక్కలు నీళ్లు పోసారు, లేకపోతే కొంచెం ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసారు. ఏమవుతుంది, ఆ పసుపు ఒక చిన్న ముద్దలాగా తయారవుతుంది. పసుపు ముద్ద మనం పూజ చేయడానికి అది వాడతాం కదా. సో అదేమిటి అంటే కనుక గుణీభూత భక్తి అన్నమాట. సో అందులో నీళ్లు ఉన్నాయా పసుపు ముద్దలో అంటే కనుక ఉన్నాయి నీళ్లు. ఎంత ఉన్నాయి, చాలా తక్కువ. కానీ పసుపు ఎంత ఉంది, పసుపు చాలా ఎక్కువగా ఉంది. సో ఆ విధంగా ఉన్నటువంటి భక్తి ఏమిటి, అందులో కూడా నీళ్లు ఉన్నాయి కానీ ఆ విధంగా ఉన్నటువంటి భక్తి ఏమిటి, అది గుణీభూత భక్తి. అంటే గుణాలు ఎక్కువగా ఉన్నాయి కానీ భక్తి చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే కనుక ఇది కూడా అవసరం. ఆ గుణీభూత భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీళ్లు లేకపోతే కనుక పసుపు ముద్ద తయారవ్వదు. వాళ్ళకి ఎంతో కొంత నీళ్లు కావాలి, వాళ్ళకి పసుపు ముద్ద కావాలి. నీళ్ళు లేకపోతే కుదరదు, సక్సెస్ రాదు వాళ్ళకి. సో అలాగా గుణీభూత భక్తిలో ఉండేటువంటి వాళ్ళకి కొంచెం ఈ విధంగా నీళ్లు కావాలి, అది భక్తి అన్నమాట. తర్వాత రెండవది మనం ప్రధానీభూత భక్తి అని చెప్పుకున్నాం. ఈ భక్తిలో ఏమిటి, ఒక పెద్ద బకెట్ నీళ్లు తీసుకున్నారు, అందులో ఒక స్పూన్ మీరు ఏం వేశారు, పసుపు వేశారు. అందులో ఏమున్నాయి, పసుపు ఉందా, అందులో ఉంది. నీళ్లున్నాయా, నీళ్లున్నాయి. కానీ నీళ్ళు ఎంత ఉన్నాయి, చాలా ఉన్నాయి. పసుపు ఎంత ఉంది, కొంచెం ఉంది. అలాగే ఈ యొక్క ప్రధానీభూత భక్తి ఏమిటి అంటే కనుక ఈ యొక్క పెద్ద బకెట్ లో ఒక స్పూన్ పసుపు వేసినట్టు అన్నమాట. సో అందులో భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ పైన మాత్రము యొక్క గుణాలు ఉంటాయి అన్నమాట. భక్తి మిశ్ర కర్మ, భక్తి మిశ్ర జ్ఞాన, భక్తి మిశ్ర యోగ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ప్రధానీభూత భక్తి. ఇంకా దీనికంటే కూడా ఇంకా అత్యున్నతమైనటువంటిది ఏమిటి, ఫ్రెష్ వాటర్. అందులో ఏమి లేవు కల్తీలు, మలినాలు ఏమి లేవు. జస్ట్ పైనుంచి చూస్తే కిందకి మొత్తం ఏముంది అని చెప్పి మొత్తం కనిపించేస్తుంది. రంగు రుచి, స్వచ్ఛమైన నీటికి చెప్తాం కదా, రంగు రుచి వాసన ఏది ఉండదు. సో అదేమిటి, శుద్ధ భక్తి, కేవల భక్తి. ఇప్పుడు ఈ యొక్క మనం చెప్తున్నాం రెండోది, దాని గుణీభూత భక్తి నుంచి శుద్ధ భక్తికి రావాలి అంటే కనుక చాలా కష్టం, చాలా టైం పడుతుంది. ఎందుకంటే పసుపు ముద్ద నుంచి నీళ్లు కావాలి అంటే కనుక, నీళ్లు పెరగాలి అంటే చాలా కష్టం. అదే ప్రధానీభూతి భక్తి అనుకోండి, ఆల్రెడీ అందులో నీళ్లు ఉన్నాయి. సో దాంట్లో మనం ఏంటంటే రంగు కూడా ఉంది, పసుపు రంగు కూడా ఉంది, పసుపు రంగు నీళ్లు. దాంట్లో మనం నీళ్లు పోస్తూ 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 ఉంటే ఏమైపోతుంది, ఆ పసుపు అంతా కూడా వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళకి ఏమవుతుంది, అది పూర్తిగా ప్యూర్ వాటర్ అయిపోతుంది. సో కాబట్టి ప్రధానీభూత భక్తి నుంచి శుద్ధ భక్తి అవ్వడం సంవాట్ కొంచెం తేలిక. సో ఇక్కడ మనకి 4 రకాలైనటువంటి భక్తుల గురించి స్వామి మనకు చెప్పారు కదా, ఆర్దో, అద్దాసుర్, జిజ్ఞాసి, జ్ఞానీచ, భరతర్షభ. 4 రకాలైనటువంటి భక్తులు. వీళ్ళందరూ కూడా ఏమిటి, ప్రధానీభూత భక్తి వీళ్ళందరూ కూడా. సో భక్తి ఉంది కానీ ఏంటంటే కొంచెం కష్టం ఉంది, భక్తి ఉంది కానీ ఏంటంటే కొంచెం ఈ యొక్క డబ్బు కావాలి, భక్తి ఉంది కానీ ఏంటో జస్ట్ తెలుసుకోవాలి. ఇవన్నీ ప్రధానీభూత భక్తుల్లోకి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత భక్తి ఉంది, వీటి 4 భక్తుల్లో కూడా స్వామి మనకి ఏం చెప్తారు అని అంటే కనుక, యొక్క జ్ఞాని అనేటువంటి వాడు ఉత్తముడు. నలుగురిలో కూడా జ్ఞాని అనేటువంటి వాడు ఉత్తముడు. ఎందుకంటే కనుక జ్ఞానికి ఏమిటి, కేవలం శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని మాత్రమే ఉంటుంది. శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని మాత్రమే ఉంటుంది అతనికి. అంతేగాని ఎటువంటి భౌతిక పరమైనటువంటి కోరికలు లేవు. కాబట్టి స్వామి ఏం చెప్పారు, వీళ్ళందరిలో కూడా యొక్క భక్తి మిశ్ర జ్ఞాని, యొక్క జిజ్ఞాస్ జ్ఞాని, జ్ఞాని చాలా ముఖ్యమైనటువంటి వాడు. సో ఎందుకు ఇదంతా కూడా మనం చెప్పుకుంటున్నాము అని అంటే కనుక, మనకి బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్మాం అని చెప్పారు కదా స్వామి. ఏ రకమైనటువంటి జ్ఞానికి బహునాం జన్మనాం అంతే అప్లికబుల్ అవుతుందని చెప్పి తెలుసుకోవడానికి ఇదంతా వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నాం. ఓకే, సో మొత్తం 4 రకాలు. 4 రకాల వాళ్ళలో కూడా స్వామి ఏం చెప్తున్నారు అంటే కనుక, ఈ యొక్క 4 రకాలైనటువంటి భక్తులు కూడా ఎవరు అంటే కనుక ఉదారది. ఏమంటున్నారు, వాళ్ళందరినీ కూడా
ఉదారది ఉదారా సర్వ ఏవైతి జ్ఞానీత్వాత్మైత్వమే మతం అస్థిత హి యుక్తాత్మ అస్థిత సహి యుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. సో ఈ 4 రకాలైనటువంటి భక్తులు కూడా ఏమిటి? నిస్సంశయముగా ఉదాత్తులే, మ్యాగ్నానిమస్ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కనుక కృష్ణుడికి ఏం కావాలి అంటే కనుక మన దగ్గర నుంచి ఆయన ఆశించేది ఏమిటి? కేవలం ప్రేమ మాత్రమే. మన అందం గాని, డబ్బు గాని, ధనం గాని ఏమి ఆయన ఆశించడు. మన దగ్గర నుంచి ఆయనకి కావాల్సింది ఏమిటి? ప్రేమ. హీజ్ హంగ్రీ, ప్రేమ కావాలి. అందుకే మనకి శ్లోకంలో కూడా చూస్తాం, స్వామి చెప్పేటప్పుడు ఏం చెప్తారు మనకి? పత్రం పుష్పం ఫలం తోయంలో ఆ ప్రేమ కావాలి నాకు అని చెప్తారు అన్నమాట. సో ఎందుకు స్వామి వీళ్ళందరినీ ఉదారది అంటున్నారంటే కనుక ఎప్పుడైతే కనుక వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళకి ఏదో కావాలని వస్తారు, కానీ అప్పుడు ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక ఎక్స్చేంజ్ అవుతుంది. ఏంటి? ప్రేమ వినిమయం జరుగుతుంది అన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. స్వామికి ప్రేమ కావాలి కాబట్టి ఆయన ప్రేమ వినిమయం ద్వారా ఏం చేస్తారు? ఆయన వాళ్ళకి కావాల్సిన ఇస్తారు, కానీ స్వామికి ప్రేమ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి స్వామి ఏమంటున్నారు? ఈ 4 కూడా ఉదారది, వాళ్ళందరూ కూడా మ్యాగ్నానిమస్, వాళ్ళందరూ కూడా నాకు ఇష్టమే అని చెప్తున్నారు. కానీ వీళ్ళ 4 కూడా ఎవరైతే కనుక యొక్క జ్ఞాని భక్తుడు ఎవరైతే ఉన్నారో అతనంటే కనుక నాకు చాలా ఇష్టము. ఆ జ్ఞాని భక్తుడు చాలా ఇష్టం నాకు. సో అటువంటి జ్ఞాని భక్తుడు ఏమవుతాడు? త్వరలోనే నన్ను పొందుతాడు. నాకు అతనంటే కనుక నాకు అతనికి తేడా ఏమి లేదు, మేమిద్దరం ఒకటే అని అంటారు. కానీ ఏంటంటే కనుక ఇక్కడ జ్ఞాని భక్తుడు మనం చెప్తున్నాం కదా, పసుపు రంగు ఒక బకెట్ లో పసుపు రంగు నీళ్లు వేస్తే కనుక, పసుపు రంగు వేస్తే కనుక ఎలా ఉంటుంది? పసుపు వేస్తే అలా ఉంటాడు అనమాట ఇక జ్ఞాని భక్తుడు. ఆయనన్నా సరే స్వామి ఇష్టపడతాడు. కానీ ఏమిటి? శుద్ధ భక్తుడు అంటే కనుక స్వామికి ఇంకా చాలా ఇష్టం. శుద్ధ భక్తుడు అంటే కనుక ఇంకా స్వామికి ఇంకా ఆ బౌండరీస్ ఉండవు అనమాట. ఇంకా ఆయన అన్ని కూడా ఓపెన్ చేసి పెట్టేస్తారు శుద్ధ భక్తుడి కోసం అనమాట. ఆయన కోసం ఏమైనా సరే చేయడానికి ఆయన సిద్ధపడిపోతారు. ఆయన ఎనీథింగ్, ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలి అంటే కనుక శుద్ధ భక్తుడికి ఆయన సేవకుడు అయిపోతారు. ఎలా అయితే కనుక అర్జునుడికి రథసారథి అయిపోయారో, యశోదామాత చేత ఆయన బంధించేసుకున్నారో తనని తాను, అంతలాగా ఆయన శుద్ధ భక్తులకి ఆయన లొంగిపోతారన్నమాట. సో ఆ శుద్ధ భక్తి అనేటువంటిది ఉత్తమం. కానీ దానికంటే ఉన్నటువంటి ముందు స్టేజ్ ఏంటంటే ఒక జ్ఞాని భక్తి. భక్తి మిశ్ర జ్ఞాన, ఆ భక్తి గురించి స్వామి చెప్తున్నారు. జ్ఞాని అంటే కనుక ఇంపర్సనల్ రియలైజేషన్, ఎవరైతే కనుక ఇంపర్సనలిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు శ్లోకంలోకి మనకు వస్తే కనుక బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. ఇటువంటి జ్ఞాని, భక్తి మిశ్ర జ్ఞాని కూడా ఏమవుతుంది? ఈ యొక్క ఎన్నో జన్మలు పడుతుంది అనమాట. బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల తర్వాత అప్పుడు ఒక నిర్ధారణకి వస్తాడంటే ఒక భక్తి మిశ్ర జ్ఞాని. ఏంట నిర్ధారణకు వస్తాడు? వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే అన్నింటికి కూడా మూలము. ఎన్నో జన్మల తర్వాత వస్తాడు అనమాట. మొత్తం అన్నింటికి కూడా సర్వకారణ కారణము, అన్ని కూడా ఆయన వాసుదేవుడే అనేటువంటి ఒక నిర్ధారణకు వస్తాడంట. బహునాం. అటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి వాళ్ళు చాలా చాలా అరుదు. మరి ప్రాసెస్ ఏమిటి? ఈ నిర్ధారణకి రావాలి అంటే కనుక మనం చెప్తున్నాం, ఒక బకెట్ నీళ్ళలో పసుపు నీళ్లు ఉన్నాయి. ఆ పసుపు నీళ్ళు మనం ప్యూర్ వాటర్ కింద చేయాలంటే కనుక ఏం చేయాలి? అందులో మంచినీళ్ళు పోస్తూ ఉండాలి. ఆ మంచినీళ్ళు కూడా మళ్ళీ ఏమిటి? పోసే నీళ్లు కూడా ఎలా ఉండాలి? మళ్ళీ అవి రంగు నీళ్లు పోస్తే కనుక ఏం ఉపయోగం లేదు. పసుపు రంగు నీళ్లు ఉన్నాయి, అందులో మీరు మళ్ళీ ఎర్ర రంగు నీళ్లు పోస్తున్నారు, ఎర్ర రంగు కలిపి నీళ్లు పోస్తున్నారంటే ఏమవుతుంది? పసుపు రంగు ఎర్ర రంగు అవుతుంది, అంతేగాని వేరే లాభం ఏం లేదు మనకి ప్యూర్ వాటర్ కావాలి ఆ బకెట్ లో అంటే కనుక ఏం చేయాలి? మనము ప్యూర్ వాటర్, ఎటువంటి రంగు రుచి వాసన లేనటువంటి నీళ్లు తీసుకొచ్చి అందులో పోయాలి. పోస్తే కనుక ఏమవుతుంది? కొంతసేపటికి, ఒక పావు గంట అరగంటకి ఆ పసుపు రంగు నీళ్లు ఉన్న బకెట్ లో మొత్తం అన్ని కూడా
పూర్తిగా ప్యూర్ వాటర్ అయిపోతుంది అనమాట. అలాగే ఈ జ్ఞాని మిశ్ర భక్తి ఎలా ఉన్నాడు ఇప్పుడు? సో యొక్క జ్ఞానం ఇంకా కొంచెం కల్మషాలు ఉన్నాయి, ప్యూర్ గా లేడు. అతను కూడా ఏం చేయాలి? ఈ యొక్క శుద్ధ భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? ఆ ఉన్నటువంటి కొంచెం కల్మషాలు కూడా అవి పోతాయి అన్నమాట. సో ఆ పోయిన తర్వాత అప్పుడు అర్థం చేసుకుంటాడు స్వామి యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పి అర్థం చేసుకుంటారు. సో అప్పుడు ఈ యొక్క జ్ఞానం ఏమవుతుంది మనకి? అది ఎప్పుడు ఎన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడంట? ఎన్నో కొన్ని జన్మలకి అర్థం చేసుకుంటాడండి. ఎన్నో కొన్ని జన్మలకి అర్థం చేసుకుంటాడు అనమాట. అప్పుడు అతనికి పూర్తి జ్ఞానం వచ్చి వాసుదేవుడికి అయినా ఏమవుతారు? శరణాగతి పొందుతారనమాట. సో ఎవరైనా ఇంకా ఆధ్యాత్మికత వైపు వెళ్తూ ఉంటే గనక వాళ్ళకి ఏమవుతుంది? ముందుగా వాళ్ళు భౌతిక పరమైనటువంటి విషయాలను వదిలిపెట్టాలి అని మొదలు పెడతారు. కానీ అప్పుడు ఏమవుతుంది? స్టార్టింగ్ లో వాళ్ళకి ఈ యొక్క లైట్ అన్నమాట. సో లైట్ లో కలిసిపోవాలి, రూపం లేదు మనకి, ఇది భౌతికత బాగలేదు కాబట్టి మొత్తం ఆధ్యాత్మికత బాగుంటుంది కాబట్టి సో భౌతిక పరమైనటువంటి విషయాలన్నీ వదిలిపెట్టాలి. నాకు రూపం ఉంది కాబట్టి సో ఆధ్యాత్మికంలో రూపం ఉండకూడదు. సో నాకు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికతలో ఇంద్రియాలు ఉండకూడదు. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అన్నమాట. సో వాళ్ళకి అంతవరకే తెలుస్తుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది? అక్కడ ఒక జ్యోతి ఉంటుంది, బ్రహ్మ జ్యోతి ఉంటుంది. ఆ బ్రహ్మ జ్యోతిలోకి వెళ్ళి నేను కలిసిపోవాలి. ఇది ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ అన్నమాట. సో ఇంకా ఆ అండర్స్టాండింగ్ లో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఇది ఏమవుతుంది? కొన్ని జన్మలు పడుతుంది ఈ అండర్స్టాండింగ్. మనం చెప్పుకుంటున్నాం ఏదో ఒక రోజులో, 2 రోజులో, 100 రోజుల్లో, ఒక సంవత్సరం, 10 సంవత్సరాల్లో జరిగే ప్రాసెస్ కాదు ఇదంతా మనం చెప్పుకునేది. ఇది ఏమవుతుంది? కొన్ని జన్మలు పట్టేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఏమవుతుంది? ఆ తర్వాత మళ్ళీ అడ్వాన్స్ అయితే కనుక ఏమవుతుంది? మెల్లగా అతనికి తెలుస్తుంది అనమాట. ఆధ్యాత్మికతలో కూడా ఏంటంటే అంత శూన్యంగా ఉండదు, అక్కడ అంత జీరోగా ఉండదు. అక్కడ కూడా ఏముంటాయి? కొన్ని రకాలైనటువంటి పనులు ఉంటాయి ఆధ్యాత్మిక. సో ఆ పనులు ఏమిటి అంటే కనుక అవి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సో అవి ఏంటి అంటే కనుక ఆ పనులన్నీ కూడా ఏమిటి? భక్తి యుద్ధ సేవలోకి వస్తాయి ఆ పనులన్నీ కూడా. సో మెల్లగా ఏమవుతాడు? ఆ పనులు ఉంటాయి అని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పుడు దాకా ఏంటి? ఏ పని చేయకుండా విరక్తి వచ్చేస్తుంది కాబట్టి సో మెల్లమెల్లగా ఏమవుతాడు? ఆ యొక్క పనులు చేయడం ద్వారా శ్రీకృష్ణ భగవానుడికి మెల్లమెల్లగా సరెండర్ అవుతారనమాట. ఆ పనులు కూడా అన్ని కూడా ఎలా ఉంటాయి? చాలా శాశ్వతంగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటాయి. అందులో ఏమి యొక్క శూన్యము అలాంటివి ఏమి ఉండవు అని చెప్పి తెలుసుకుంటాడు. ఇంకొకటి ఏం తెలుసుకుంటాడు? ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రపంచానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా ఏం తెలుసుకుంటాడు? మెల్లగా ప్రతి దాన్ని కూడా అనలైజ్ చేయడం మూలంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన సర్వకారణ కారణము అని చెప్పి తెలుసుకుంటాడు. ఎటువంటి అండర్స్టాండింగ్ వస్తాడు? ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి. అందరూ కూడా భౌతిక ప్రపంచంలో నేనున్నటువంటి భూమండలం పైన ఎన్నో జీవులు ఉన్నాయి. ఆ జీవులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? భూమి మీద ఆధారపడి ఉన్నాయి. పాములు అయితే కనుక వాటి యొక్క శరీరం అంతా కూడా భూమి మీద ఆధారపడి అవి జీవిస్తూ ఉంటాయి. అవే కొన్ని పక్షులు అవి అయితే కనుక 2 కాళ్లతోటి లేకపోతే రెక్కలతోటి భూమి మీద, చెట్ల మీద ఆధారపడి ఉంటాయి. చెట్లు భూమి మీద ఆధారపడి ఉంటాయి. సో అదే విధంగా జంతువులు అయితే కనుక 4 కాళ్లతోటి అవి భూమి మీద ఆధారాన్ని తీసుకుంటూ ఉన్నాయి. అదే మనుషులు అయితే కనుక 2 కాళ్లతోటి భూమి మీద ఆధారాన్ని తీసుకుంటూ ఉన్నారు. సో అందరూ కూడా భూమి మీద ఆధారపడి ఉన్నారు. ఈ భూమి మీద ఎవరి మీద? భూమి, అదే విధంగా మిగతా గ్రహాలు అన్ని కూడా మొత్తం దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఈ భౌతిక వాతావరణం పైన అవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఇక భౌతిక వాతావరణం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? మొత్తం అంతా కూడాను మనం ఉన్నటువంటి విశ్వంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇలాంటివి అనంత కోటి విశ్వాలు ఉన్నాయి. ఇటువంటి అనంత కోటి విశ్వాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? అవన్నీ ఈ యొక్క ప్లానెట్స్, మనం ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా భౌతిక వాతావరణం మీద ఆధారపడి ఉన్నాయి. అన్ని కూడా గాలిలో ఉన్నాయి, భౌతిక ఆకాశంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత విశ్వం, ఇటువంటి విశ్వాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? మనకి భౌతిక ప్రపంచంలో అన్ని కూడా తేలుతూ ఉన్నాయి. ఎందులో తేలుతూ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఇక విశ్వాలన్నిటికీ కూడా మూలం ఎవరు? కారణోదక సాయి విష్ణువు. సో ఆ తర్వాత విశ్వాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? మొత్తం అన్ని కూడాను ఇవన్నీ కూడా
బ్రహ్మజ్యోతిలో ఉన్నాయి. ఈ యొక్క బ్రహ్మజ్యోతిలోనే ఇవన్నీ బ్రహ్మజ్యోతి మీదే ఆధారపడి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ యొక్క బ్రహ్మజ్యోతి ఎక్కడ దగ్గర నుంచి వస్తుంది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరపు కాంతే బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతిలోనే అనంత కోటి ఆధ్యాత్మిక విశ్వాలన్నీ కూడా ఉన్నాయి, భౌతిక విశ్వాలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ విధముగా మొత్తం అన్నింటికి కూడా మూలము, కారణము, ఆధారము అన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ కి ఈ రకమైనటువంటి భక్తి నిష్ఠ జ్ఞాని వస్తాడు. ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్ కి రావడానికి ఎంతసేపు పడుతుంది? కొన్ని జన్మలు 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 పడుతుంది. కొన్ని జన్మలు పడుతుంది. అదే చెప్తున్నారు స్వామి యొక్క శ్లోకంలో, బహునాం జన్మనాం అంటే జ్ఞానావాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో ఏ అండర్స్టాండింగ్ వస్తాడు? ఈ రకమైనటువంటి జ్ఞాని, పూర్తి జ్ఞానాన్ని పొందినవాడు అంటే కనుక మనకి పురుష సూక్త ప్రేయర్స్ లో చెప్పారనమాట. ఏం చెప్పారు అక్కడ? సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా తత్యాదిష్టాదశాంగుళం పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యయం ఉతామృతత్వస్యేసానో యథాన్నే నాతిరోహతి. ఏం చెప్తున్నారు మనకి ఈ యొక్క శ్లోకంలో? ఇవన్నీ కూడా మనం చాలా సార్లు వినుంటాము. ఇదంతా కూడాను సహస్ర పురుష, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యాదిష్టా దశాంగుళం. సో పురుష సుప్రీం పర్సనాలిటీ అన్నమాట. సో ఆయన ఎవరు? లైట్ కాదు, ఏమీ కాదు. ఆయన ఒక వ్యక్తి, ఆధ్యాత్మిక వ్యక్తి, అందరికంటే కూడా అత్యున్నతమైనటువంటి వ్యక్తి. ఆయనకి సహస్ర శీర్ష, ఆయనకి కొన్ని వేల తలలు ఉన్నాయి ఆయనకి. ఇంకా ఏమిటి? ఆయనకి సహస్ర అక్ష, కొన్ని వేల కళ్ళు ఉన్నాయి ఆయనకి. ఇంకేమిటి? ఆయనకి కొన్ని వేల కాళ్ళు ఉన్నాయి ఆయనకి. సో ఆయన మొత్తము యొక్క ప్రపంచాన్ని అన్ని వైపులా కూడా ఆయన చుట్టేస్తున్నారు. అన్ని వైపులా కూడా చుట్టేస్తున్నారు. మొత్తం యొక్క విశ్వమంతా కూడా, విశ్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమిటి? ఒక 10 అంగుళాలతో సమానం ఆయనకి. ఇంకా ఆయన ఎంత పెద్దగా ఉన్నారో అర్థం చేసుకోవాలన్నమాట. సో పురుష ఏ వేదం సర్వం. సో అటువంటి పురుషుడు ఆయన. ఇంకేం చెప్తున్నారు? యద్భూతం యచ్చ భవ్యం. ఏదైతే కనుక ఇంతకు ముందు ఉందో, ఏదైతే కనుక భవిష్యత్తులో రాబోతుందో, మొత్తం అన్ని కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి. సో ఆయనే మొత్తం అమృతత్వము, అమృతత్వ శేష్ణస్నాహ. సో ఆయనే అమృతత్వము, ఆయనకి మరణం అనేటువంటిది లేదు, శాశ్వతుడు ఆయన. సో ఆయన దగ్గర నుంచి మొత్తం జీవులకి కావలసినటువంటి ఆహారము, పోషణ అంతా కూడా ప్రతి జీవికి కూడా ఆయన దగ్గర నుంచే లభిస్తుంది. సో ఇలాగా పురుష సూక్తాలో చెప్పినట్లు మొత్తం ఆ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఏదో మనం చదువుకుంటున్నాం, ఇప్పుడు చదువుకోవడమే కాదు, అటువంటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాడు అనమాట. బహునాం జన్మనాం అంటే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. తెలుసుకుంటాడు ఆయన, వాసుదేవుడే సర్వము, అన్నింటికీ మూలము అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఎవరైనా సరే ఏం చేస్తాడు? వెంటనే శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందుతాడు. అటువంటి జ్ఞాని మనం పొందడము, తెలుసుకోవడము, అటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి దొరకడము చాలా చాలా అరుదుగా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో దీన్ని బట్టి మొత్తం మూలం ఏమిటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆయనకి వెంటనే కళ్ళు మూసుకుని ఇంక వేరే ఆలోచన లేకుండా ఆయనకి శరణాగతి, శుద్ధ భక్తి చేయడానికి ప్రయత్నించాలి. ముందుగా మనం అట్లీస్ట్ ప్రధానీభూత భక్తి చేస్తూ చేస్తూ చేస్తూ
మెల్లగా మనము శుద్ధ భక్తిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఇది ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. సమస్త బ్రహ్మాండాలకి ఆయనే కారణభూతుడని 1 by 1 స్టెప్ వైజ్ గా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. సో చివరికిగా ఆయనే సర్వకారణ కారణుడు అనేది ఆయన భగవద్గీతలో అంత డైరెక్ట్ గా చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. దానికి కూడా ఎంతో సుకృతి ఉండాలని అర్థమవుతుంది ప్రభుజీ. ప్రభుజీ, మీరు ఇందా చెప్పారు కదా, భక్తిలో 3 రకాల స్థాయిలని, తృణీకృత భక్తి, ప్రధానీభూత భక్తి అని. అవి భగవద్గీతలో ఉందా ప్రభుజీ ఇన్ఫర్మేషన్? సో భగవద్గీత బుక్ లో రాయలేదు మాతాజీ, బట్ అవి డిస్క్రైబ్ చేశారు అవన్నీ కూడా నన్ను. ఓకే ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. విశ్వాలన్నీ కూడా కారణ జలాల్లో తేలియాడుతుంటాయి అంటారు కదా ప్రభుజీ. మరి బ్రహ్మజ్యోతిలో ఉంటాయి అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? కారణ జలాల్లో ఉంటాయి. ఆ కారణ జలాలు మొత్తం అవన్నిటికీ కూడా మూలం బ్రహ్మజ్యోతి అన్నమాట. అంటే కారణ జలాల్లో కూడా ఉన్నాయి. ఆ కారణ జలానికి కూడా మూలం బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతికి మూలం భగవానుడిగా లాస్ట్ అంతేగా ప్రభుజీ స్టెప్? సో కారణ జలం అనేటువంటిది ఏమిటి? మనకి కారణోదక సాయి విష్ణువు యొక్క రోమాల్లోంచి మనకి వస్తాయి అన్నమాట. సో అటువంటి కారణ జలాల్లో యొక్క విశ్వాలన్నీ కూడా తేలి ఆడుతూ ఉంటాయి అన్నమాట. సో కారణోదక సాయి విష్ణువు కూడా ఈ యొక్క బ్రహ్మజ్యోతిలో ఆయన ఉంటారన్నమాట. సో బ్రహ్మజ్యోతి అనేటువంటిది ఎన్కంపాసింగ్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని కూడా కవర్ చేస్తుంది అన్నమాట బ్రహ్మజ్యోతి. ఆధ్యాత్మిక ప్రపంచాలు, భౌతిక ప్రపంచాలు అన్నింటినీ, ప్రతి దాన్ని కూడా ఈ యొక్క బ్రహ్మజ్యోతి కవర్ చేస్తుంది అన్నమాట. అంటే బ్రహ్మజ్యోతి అంటే స్వామి యొక్క వెలుగే కదా ప్రభుజీ? అవును, ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి వెలుతు. సో ప్రభుజీ, ఆయన యొక్క భగవంతుని యొక్క దేహకాంతి తర్వాతే కారణోదక సాయి అన్ని కూడా వస్తారైతే? అన్ని కూడా అంటే ఒక డైరెక్షన్ అనే కాదు, మనకి సృష్టిలో మనం నేర్చుకుంటాం కదా. సో రకరకాల ఛానల్స్ లో వస్తాయి అన్నమాట. సో అన్ని ఛానల్స్ కి కూడా మూలం ఆయనే. అదే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ అద్భుతంగా ఉంది ప్రభుజీ, ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.